మాజీ మంత్రి రోజా ఆంధ్రప్రదేశ్ మాజీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీద సిఐడికి ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఎవరు ఫిర్యాదు చేశారు, ఎందుకోసం ఫిర్యాదు చేశారనే విషయాన్ని మనము ఆ సమాచారం విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ అత్యాపత్య సంఘం సిఇఓ అండ్ ఆర్డి ప్రసాద్ గారు వాళ్ళ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆ నగర నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన రోజా అండ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వీళ్ళ హయాంలో అక్కడ గ్రామాల పరంగా చూసుకున్నట్లయితే ఆడుదాం ఆంధ్ర అండ్ సీఎం కప్ ఈ ప్రోగ్రాంల పేరుతోటి గ్రామాల వారీగా అక్కడక్కడ కొన్ని ఆటల పోటీలు నిర్వహించి దాని పరంగా చూసుకున్నట్లయితే 100 కోట్లకు పైగా వాళ్ళు గోల్మాల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి విచారణ చేపట్టాలి, ఎవరు ఇందులో పాల్పంచుకున్నారు, ఎవరెవరు ఇందులో నేరస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగాలని ఒక ముఖ్య ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా సిఐడికి ఫిర్యాదు చేయడం జరిగింది. సో సిఐడి వాళ్ళు కూడా ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపిస్తాము, ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరైతే ఇలాంటి ఒక పెద్ద స్కామ్కి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగే ప్రయత్నం చేస్తామని కూడా సిఐడి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయానికి గాను విజయవాడలోని మీడియా ముందు ఆర్డి ప్రసాద్ గారు అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ విషయం అయితే మనకు చాలా ఆలోచనాత్మకంగా మారిపోయింది. ఎందుకంటే క్రీడల పరంగా మనం చూసుకున్నట్లయితే ఎవరు ఎక్కువ మనకు చిన్నపిల్లలు కావచ్చు, యూత్ పరంగా చూసుకుంటే క్రీడలు ఆటలు అనేవి ఎక్కువ ఆడుతూ ఉంటారు. సో ఆ వయసులో ఉన్నప్పుడు ఆటల పోటీలు ఎక్కువ ఆడతారు, వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఒక అవకాశంగా తీసుకొని ఇలాంటి ఒక స్కామ్కి పాల్పడినందుకు వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో వీళ్ళతో పాటు రోజా అండ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు క్రీడా శాఖలు ఎవరైతే ఉన్నారో జిల్లాల వారీగా కావచ్చు, సో ప్రతి ఒక్కరిని కూడా విచారణ జరిపిస్తే దీంట్లో ఎవరెవరు చేతులు ఉన్నాయి, ఎవరెవరు పాల్గొన్నారనే విషయం కూడా బయటకు వస్తుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో షాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో భారీగా అవకతవకలు కూడా జరిగాయని కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. సో దానికి సంబంధించి విచారణ జరిపించాలని కూడా సిఐడికి వీళ్ళు చెప్పడం జరిగింది. మనవి చేశాము అని కూడా వాళ్ళు మీడియా ముందు, విజయవాడలోని మీడియా ముందు చెప్పడం జరిగింది. క్రీడా కోటాలో IIIT అండ్ మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరైతే ప్రవేశాలకు అనుమతి పొందారో వాళ్ళందరినీ కూడా విచారణ జరిపించాలి. ఎందుకంటే ఎవరైతే వీళ్ళ ద్వారా కొన్ని అవకాశాలు పొందారో వాళ్ళను కూడా అడిగితే కొన్ని విషయాలు బయటికి రావచ్చు, ఆసక్తికరమైన విషయాలు బయటికి రావచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే, సో నగర నియోజకవర్గంలో ఎవరైతే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారో, రోజాకి వ్యతిరేకంగా ఉన్నారో ఈ విషయం తెలిసినప్పుడు, రోజా మీద సిఐడికి ఫిర్యాదు చేశారనే విషయం తెలిసినప్పుడు వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. సో ఎందుకంటే ఆమె హయాంలో అక్కడ అసలు ఎలాంటి డెవలప్మెంట్ కాకపోవడం తప్పిస్తే ఆమె మాటలు కావచ్చు, ఆమె ప్రవర్తించిన తీరు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా చాలా బాధ గురి చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రోజా సినీ రంగం నుంచి వచ్చి ఇక్కడ రాజకీయ రంగంలో ఒక పేరు మాత్రం కంప్లీట్గా స్మాష్ చేసుకుందని చెప్పుకోవచ్చు. సో మరి రోజా గురించి, తన మంత్రి పదవి గురించి, తన ఎమ్మెల్యే పదవి గురించి, తను చేసిన ఈ పనుల గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.